సో నిన్న రాత్రి మాజీ మంత్రి హరీష్ రావుకి సిట్ అధికారులు నోటీసులు పంపించారు. ఈ రోజు ఉదయం ఆయన విచారణకు హాజరయ్యారు. ఇక ఈ విచారణకు సంబంధించిన మరిన్ని వివరాలు మా చీఫ్ ఎడిటర్ శంకర్ అందిస్తారు. అయితే శంకర్, ఫోన్ ట్యాపింగ్ కేసును దేశ అత్యున్నత న్యాయస్థానమే సుప్రీంకోర్టు కొట్టివేసినా కూడా నోటీసులు ఇవ్వడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అయితే ఎందుకు ఇంత హడావిడిగా నోటీసులు ఇచ్చినట్లు డీటెయిల్స్ ఏంటి శంకర్? అయితే వాస్తవానికి సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి కేసు వేరే, ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇప్పుడు నడుస్తున్నటువంటి నోటీసులు ఇచ్చినటువంటి కేసు వేరే. అంటే రెండు సిమిలరే అయినప్పటికీ అయితే సుప్రీంకోర్టు కొట్టేసింది గతంలో సిద్దిపేటకు సంబంధించినటువంటి చక్రధర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లైంట్ రేజ్ చేసిండు, నా ఫోన్ ట్యాప్ చేసిండు. హరీష్ రావు నా ఫోన్ ట్యాప్ చేసినటువంటి కంప్లైంట్ రేజ్ చేసినప్పుడు ఆయన ఆ కేసు నమోదు చేసిండు పంజాగుట్ట పిఎస్లో. దాని మీద హైకోర్టుకు వెళ్ళి ఆ కేసుని వేసినటువంటి పిటిషన్ ద్వారా ఆ కేసుని ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయించుకున్నారు. అయితే అదే దాని మీద మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ చక్రధర్ గౌడ్కి ఊరట లభించలేదు. సుప్రీంకోర్టులో కూడా ఆ కేసు కొట్టేయడం జరిగింది. అయితే అదే కేసులో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయ్యి ఆ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయాల్సిందిగా, అది ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించినటువంటి ఇది కాబట్టి దాన్ని ఓపెన్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినా కూడా సిద్ధార్థ లూత్రాన్ని పెట్టి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినా కూడా ఆ కేసుని కొట్టేయడం జరిగింది. అయితే వాస్తవానికి ఆ కేసు ఈ కేసు రెండు సిమిలర్గానే ఉన్నాయి. రెండు సిమిలర్ కేసెస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇందులో ఏం ఆరోపణలు చేస్తారో అందులో కూడా సేమ్ అలాంటి ఆరోపణలే ఉన్నాయి అనేది న్యాయవాదులు చెప్తున్నటువంటి మాట. అయితే ఇదే సమయంలో సుప్రీంకోర్టు రీసెంట్గా ఇప్పుడు ఏదైతే ఏ కేసులో అయితే హరీష్ రావును విచారించడం కోసం నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచిర్రో ఇదే కేసుని సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ సందర్భంగా ఆయనని అరెస్టు చేయడానికి ఆయనకి ఇచ్చినటువంటి ప్రొటెక్షన్ బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ మీద వాదనలు జరిగినప్పుడు మన రీసెంట్గా సుప్రీంకోర్టు 2-3 రోజుల క్రితమే చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఆ సందర్భంగా అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకెన్ని రోజులు నడిపిస్తారు, మీరు ఒక టీవీ సీరియల్ లెక్క ఎన్ని రోజులు దీన్ని నడిపిస్తారు, మీ పర్పస్ పూర్తి కాలేదా అనేటువంటి స్టేట్మెంట్ని దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పడం జరిగింది. మీ పర్పస్ అంటే ఏంటిది అంటే మీరు ఏ ఇంటెన్షన్తోనైతే ఈ కేసుని మీరు విచారణ చేస్తూ ఉన్నారో ఆ విచారణ ఇంకా పూర్తి కాలేదా, మీ పర్పస్ పూర్తి కాలేదా, మీ పర్పస్ పూర్తి అయ్యేంత వరకు ప్రభాకర్ రావుకి మేము ఏదైతే ప్రొటెక్షన్ ఇచ్చినామో అది అలాగనే ఉంటుంది. మీరు కావాలంటే మీకు మీ విచారణకి ఆయన సహకరిస్తాడు, మీరు పిలిచినప్పుడు వస్తారు, మీరు అతి తొందరలో దీన్ని క్లోజ్ చేయాలి, వీలైన తొందరగా దీన్ని క్లోజ్ చేయాలని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇస్తూ సిట్కి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ కేసును ఫిబ్రవరికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అయితే అదే నేపథ్యంలో ఈ హడావుడి అంతా కూడా కనపడతా ఉంది. ఆ కేసులోనే ఇప్పుడు హరీష్ రావుకి నోటీసులు జారీ చేశారు. ఆ కేసులో నోటీసులు జారీ చేసి ఇదొక రీజన్ కావచ్చు. ఇంకొకటి కూడా చాలా సంచలనమైనటువంటి విషయాలని హరీష్ రావు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన చెప్పడం జరిగింది. రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం, ఒక బొగ్గు గనికి సంబంధించినటువంటి హైరానా హంగామా అదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఇది ఒక మీడియా ఛానల్లో వచ్చినటువంటి ఒక ఆఫ్ ద రికార్డు స్టోరీ బేస్ చేసుకొని ఒక సిట్ ఏర్పాటైంది. ఆ సిట్ కూడా ఇప్పుడు ఇవాళ ఏదైతే విచారణ చేస్తూ ఉన్నారో, ఎవరైతే సజ్జనార్ నేతృత్వంలో విచారణ చేస్తూ ఉన్నారో ఇదే సిట్టు ఆ కేసును కూడా టేకప్ చేసింది. 12 తారీఖు జనవరి 12 తారీఖు నాడు ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్టు ఒక ఛానల్లో వచ్చినటువంటి కథనం మీద, ఆ కథనానికి జరిగినటువంటి తర్వాత పరిణామాల మీద సిట్ని ఏర్పాటు చేశారు. ఆ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ ఛానళ్ళకి పోలీస్ అధికారులు పోవడము, సైబర్ క్రైమ్ పోలీసులు వెళ్ళి కొన్ని సిస్టమ్స్ని సీజ్ చేయడము, ఒక మీడియా ఛానల్లో అంత హడావుడి ఇదంతా కూడా మనం చూసినాం. ఈ నేపథ్యంలో దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఛానల్లో ఇంకొక ఏబిఎన్ అనేటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి మరొక మీడియా సంస్థలో మొత్తానికి ఎన్టీవీ నరేంద్ర చౌదరి అలాగనే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీద సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఎన్టీవీ మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేటువంటి ఛానల్ కొన్ని సంచలన కథనాలను ప్రసారం చేసింది. దీని తర్వాత ఒక స్కామ్ బయటపడింది, బొగ్గు గని స్కామ్ ఒకటి బయటపడింది. నైని బొగ్గు బ్లాక్ ఏదైతే ఉందో ఆ బొగ్గు బ్లాక్ కోసమే ఈ వ్యవహారం అంతా నడిచింది. ఆ నైని బొగ్గు బ్లాకు దక్కించుకోవడం కోసం బట్టి విక్రమార్క నరేంద్ర చౌదరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకే బొగ్గు గని ఆ బొగ్గు శాఖ కూడా బట్టి విక్రమార్క దగ్గరనే ఉంది. అందుకనే వాళ్ళు దక్కించుకోవడం కోసం వాళ్ళకు అనుకూలంగా కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు. ఈ ఒడిశాలో ఉన్నటువంటి నైనీ బ్లాక్ను దక్కించుకోవడం కోసం నిబంధనలు పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా అదే బొగ్గు గని మీద ఎప్పటి నుంచో కన్నేసి చూస్తున్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన బంధువులు తన కుటుంబానికి సంబంధించినటువంటి
సుషి ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి కంపెనీకి దక్కించుకోవడం కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ ఇద్దరి మంత్రుల మధ్య పోరు ఎన్టీవీలో ఒక ఆఫ్ ద రికార్డ్ కథనానికి దారితీసింది. ఇది అసలు కథ అని చెప్పేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో కావచ్చు, లేకపోతే వీకెండ్ కామెంట్లో కావచ్చు ఈ వార్త బయటకు వచ్చింది. ఇది బయటకు వచ్చిన తర్వాత బొగ్గు స్కామ్ ఒకటి బయటపడింది. ఈ బొగ్గు స్కామ్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రిక ఇవాళ ప్రభుత్వానికి అత్యంత అనుకూలంగా, ప్రభుత్వం మీద ఏమాత్రం కూడా ఈగ వాలకుండా, ప్రభుత్వానికి ఎక్కడ కూడా డ్యామేజ్ చేయకుండా ఒక ప్రొటెక్షన్గా ఉన్నటువంటి ఒక మీడియా సంస్థ, ఒక పెద్ద పేపరు ఇవాళ ఆ పేపర్లో ఆ సంస్థలో అలా రావడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. అయితే ఆ వార్తలు అవన్నీ అలా ఉంటే దాని తర్వాత నిన్న 19వ తారీఖు నాడు ఇవాళ ఎవరైతే సిట్టు విచారణను ఎదుర్కొంటా ఉన్నారో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఉప ఎల్పీ లీడరు హరీష్ రావు గారు నిన్న సంచలనమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఇందులో ఒక నైనీ బ్లాక్ వ్యవహారమే కాదు, నైనీ బ్లాక్ వ్యవహారంలో మీరు ఇందులో కనుక అవినీతి జరగకపోయి ఉంటే, లేకపోతే అవకతవకలు జరగకపోయి ఉంటే అదొక్కటే మీరు ఎందుకు రద్దు చేసుకున్నారు? మిగతా బొగ్గు గనులలో కూడా భయంకరమైనటువంటి అవినీతి జరిగింది. ఒక్క బట్టి విక్రమార్కనే కాదు, ఈ బొగ్గు గనుల వ్యవహారంలో, ఈ బొగ్గు గనుల వ్యవహారం మొత్తంలో ముఖ్యమంత్రి బావమరిది అయినటువంటి సృజన్ రెడ్డికి అత్యంత ఇందులో లాభదాయకంగా ఉన్నది. ఆయననే ఇందులో మొత్తం సూత్రధారు లెక్క ఉండి ఈ బొగ్గు స్కామ్ నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పేసి నిన్న కొన్ని ఆధారాలు, సంచలన విషయాలను హరీష్ రావు బయటపెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎక్కడో స్టార్ట్ అయినటువంటి ఒక చిన్న కథనం కాడ, ఆఫ్ ద రికార్డ్ కథనం కాడ స్టార్ట్ అయినటువంటి ఈ పొలిటికల్ రచ్చ ఇప్పుడు ప్రభుత్వాన్ని షేక్ చేసేదాకా, ప్రభుత్వ అధినేతలను వాళ్ళ కుటుంబాలను స్కామ్లోకి లాగేదాకా పోవడంతో ఇప్పుడు హరీష్ రావుకి హడావుడిగా ఒక నోటీసులు జారీ చేసి దేని కింద నోటీసు సిఆర్పిసి సెక్షన్ 160 సిఆర్పిసి కింద ఆయనకు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఈ హడావుడంతా కూడా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత బావమరిది అయినటువంటి సృజన్ రెడ్డి పేరు రావడము, అలాగే బట్టి విక్రమార్క పేరు రావడము, ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైరవీలు బయటికి రావడము, ఆయన వ్యవహారం అంతా బయటికి రావడము, ఇందులో ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ సింగరేణి యాజమాన్యం ఇదంతా ఇన్వాల్వ్మెంట్, అది మొత్తం ప్రభుత్వం అంతా కలిగబిలిగము, మొత్తం ఆగమాగమైనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇవన్నింటికి చెక్ పెట్టాలంటే, ఈ అన్నింటి గురించి జనం మాట్లాడుకోకూడదంటే ఇప్పుడు చాలా స్పష్టంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏకైక అస్త్రము ఇప్పుడు హరీష్ రావు లాంటి వాళ్ళను, లేకపోతే ఇంకా కీలక నాయకులను ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించడం వల్ల మీడియా అటెన్షన్ అంతా కూడా అటు డైవర్షన్ అయిపోతుంది. ప్రజలు కూడా మొత్తము ఆ చర్చను చర్చించుకోవడం మొదలు పెడతారు. కాబట్టి డైవర్షన్ కోసమే ఇదంతా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. అయితే ఇప్పుడు సింగరేణి విషయంలో మరి ఇప్పుడు నోటీస్ ఇచ్చినంత మాత్రాన సింగరేణిలో జరిగిన స్కామ్ కాకుండా పోతుందా? సింగరేణిలో జరిగినటువంటి అవకతవకలు కాకుండా పోతాయా? తప్పైంది, నిన్నదాకా తప్పైంది, ఇప్పుడు ఒప్పు అయిపోతుందా అంటే అలాంటి అయ్యేటువంటి ఆస్కారం లేనేలేదు. కానీ దీన్ని డైవర్షన్ చేయడానికి, మాట్లాడుకోకుండా ఉండడానికి ఇంకా మీడియా కూడా, లేకపోతే ఇవాళ సోషల్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే కూడా బలంగా ప్రశ్నిస్తూ ఉన్నది, ప్రజల ముందుకు వాస్తవాలు తీసుకుపోతా ఉన్నది. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా డ్యామేజ్ కాకుండా చూడడం కోసము ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే హరీష్ రావుకి నోటీసులు జారీ చేశారు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అందుకే ఈ హడావుడి ఇదంతా కూడా దాంట్లో భాగంగానే కనపడతా ఉంది ప్రియ. అయితే శంకర్, ఇప్పుడు చూసుకుంటే నిన్న రాత్రి 9 గంటలకు నోటీసులు ఇచ్చారు హరీష్ రావుకి. అయితే సామాన్యంగా చూసుకుంటే 24 నుంచి 48 గంటల సమయం అయితే ఉంటుంది హాజరవ్వడానికి. కాకపోతే సమయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నా కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఎందుకు వెళ్ళినట్లు? సో దీని వెనకాల కూడా ఒక చిన్న, అంటే వీళ్ళు ఒక వ్యూహం ప్రకారమే, కావాల్సుకుని వ్యూహం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే సిట్ కానీ ఒక వ్యూహం ప్రకారమే నోటీసులు ఇచ్చినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా నోటీస్ ఇచ్చినప్పుడు 48 అవర్స్, మీరు అన్నట్టు 48 అవర్స్ టైం ఇస్తారు, లేకపోతే ఒక 1 వీక్లో రండి, 2 డేస్లో 3 డేస్ తర్వాత రండి అని చెప్పేసి ఇస్తారు. కానీ నిన్ననే ఇచ్చి ఇవాళ ఉదయం 11 గంటల వరకల్లా మీరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ జూబ్లీ హిల్స్లో మీరు అటెండ్ కావాలని చెప్పేసి నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎప్పుడు ఇచ్చి ఈ నోటీసులు వాళ్ళకి ఇచ్చింది కూడా రాత్రి 9:30-10 గంటల ప్రాంతంలో నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఇక్కడ మన ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి నానక్రామ్ గూడ దగ్గర ఆయనకున్నటువంటి సొంత నివాసంలో ఈ నోటీసులను సర్వ్ చేయడం జరిగింది. నైటు 9:30-10 గంటల ప్రాంతంలో ఈ నోటీసులను సర్వ్ చేశారు. అయితే ఎందుకు మరి ఇంత నైట్కి ఇచ్చారంటే, ఒకవేళ హరీష్ రావు కనుక రాకపోయి ఉండుంటే, ఇవాళ
11 గంటల వరకు రాకపోయి ఉంటే ఆయనని ఈ విచారణకు సహకరిస్తలేడు అన్నటువంటి కోణంలో అరెస్టు చేయాలన్నటువంటి ఆలోచన ఒకటే అయి ఉంటుంది. ఇంకొకటి, ఒకవేళ వచ్చినా కానీ మనము ఏదో ఒక రకంగా దీని డైవర్షన్, మన ఏదైతే ప్రభుత్వం కానీ లేకపోతే ఇప్పుడు సిట్ కానీ ఈ ప్రభుత్వం అంతా దీని అంతా డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఎట్లాగో వాడుతుంది కాబట్టి మనకు కావాల్సినంత స్టఫ్ దొరికేస్తుంది, కావాల్సినంత మ్యాటర్ దొరికేస్తున్నటువంటి వ్యవహారం కూడా ఒకటి ఉండవచ్చు. అయితే ఇక్కడ ప్రభుత్వము సిట్టు రేవంత్ రెడ్డి వేసినటువంటి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు కూడా హరీష్ రావు వేసిండు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన నిన్న వాస్తవానికి ఈ నోటీసులు హరీష్ రావు ఇంటికి వచ్చినప్పుడు హరీష్ రావు సిద్దిపేటలో ఉన్నాడు. ఆయన సొంత నియోజకవర్గంలో అక్కడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ సమావేశంలో ఆ కార్యకర్తలతోటి ముఖ్య నాయకులతోని మీటింగ్ పెట్టుకున్నాడు. అయితే ఆయన మళ్ళీ రాత్రి హడావుడిగా హైదరాబాద్కు చేరుకొని హైదరాబాద్ ఉండి రేపు మనం వెళ్తున్నాము, వెళ్ళాల్సిందని చెప్పేసి వెళ్తున్నాం. ఎందుకంటే ఒకవేళ వీళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది, టైం అడగొచ్చు, మళ్ళీ అదే అసిస్టెంట్ కమిషనర్కి ఎవరైతే నోటీస్ జారీ చేసారో ఆయనకు లేఖ రాయొచ్చు, నాకు ఒక 3 రోజులు టైం కావాలి, 4 రోజులు టైం కావాలి, మీరు నైటే ఇచ్చిర్రు, నేను ఇప్పుడే ఎట్లా వస్తానని కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆయన ఆ ఆస్కారం ఇవ్వలేదు. ఎందుకంటే భయపడినరా లేకపోతే ఎందుకు భయపడుతున్నారు విచారణ కోసం అనేటువంటి చర్చ కూడా బయట రాకుండా ఉండడం కోసం ఒకటి, దాంతోపాటు మనం తప్పే చేయనప్పుడు విచారణ ఎదుర్కోవడంలో తప్పేం లేదన్నటువంటి ఒక ధైర్యంతో ఆయన ఇవాళ వెళ్ళినట్టుగా చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఒకవేళ విచారణకు వెళ్ళొచ్చినాక కూడా మరి సిట్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ రకంగా ఉంటుంది. సో ఇటు ఒక్కసారిగా బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కదిలింది. తెలంగాణ భవన్ కావచ్చు, ఇప్పుడు విచారిస్తున్నటువంటి సిట్ ఆఫీస్ కావచ్చు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ దగ్గర, జూబ్లీస్ దగ్గర కావచ్చు, చెక్ పోస్ట్ దగ్గర కావచ్చు, మొత్తము పార్టీ శ్రేణులంతా కూడా అలర్ట్ అయి ఉన్నాయి. ఏ క్షణం ఏమైనా కానీ వెంటనే వాళ్ళ నిరసన తెలపడం కావచ్చు, లేకపోతే వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి అలర్ట్గా ఉన్నారు. కానీ పరిస్థితి చూస్తూ ఉంటే ఇవాళ అరెస్టులు గిరెస్టులు అట్లాంటివి ఉండే అవకాశం లేదు. కానీ విచారించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకు ఇంకొక సెకండ్ ఆప్షన్ ఇవ్వాలి, మళ్ళీ భయపడడమో లేకపోతే కోర్టుకు పోయినట్టుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికార పక్షానికి ఒక అస్త్రం ఎందుకు ఇవ్వాలి, సరే పోయేస్తే అయిపోతుంది కదన్నటువంటి ఇంటెన్షన్ తోటి ఆయన ఇవాళ విచారణకు వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రియ శంకర్, ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఇవాళ హరీష్ రావు సిట్ విచారణకు ఆయన హాజరవ్వడం జరిగింది. మరైతే ఆయనని ఏ స్థాయి అధికారులు విచారిస్తున్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా? రైట్, ఇప్పుడు సిపి సజ్జనార్ గారి నేతృత్వంలో సిపి గారు కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసు జూబ్లీహిల్స్లో విచారణ చేస్తూ ఉన్నారు. అయితే సజ్జనారు విచారిస్తూ ఉన్నారు. గతంలో సజ్జనారు చాలా ఈల బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా సజ్జనారు కీలకంగా పనిచేసారు. కొన్ని కీలక వ్యవహారాల్లో కూడా ఆయన హస్తం ఉన్నది. సో మరి ఇప్పుడు హరీష్ రావుని సజ్జనారే విచారిస్తున్నాడు కాబట్టి మరి ఎట్లా తీసుకుంటారు? ఎందుకంటే ఒకసారి మనకు షెఫ్లింగ్ అయిపోయిన తర్వాత కొత్త డీజీపీ కొత్త సిపి వచ్చిన తర్వాత కొంత యాక్టివిటీ ఎక్కువ పెంచిరు. అంటే సోషల్ మీడియా వాళ్ళ మీద ఎక్కువగా కేసులు నమోదు చేయడము, ఎక్కడైతే డిజిటల్ మీడియాలో అగ్రెసివ్గా ఉన్నటువంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడము, మొన్న ఏర్పాటు చేసినటువంటి సిట్టుకు కూడా సజ్జనార్ గారే నేతృత్వం వహిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇవాళ హరీష్ రావు గారిని విచారించేది కూడా సజ్జనార్ నేతృత్వంలో ఉన్నటువంటి సిట్ అధికారులే హరీష్ రావు గారిని విచారిస్తూ ఉన్నారు. మరి అందులో ఆయన పాత్ర ఏమిటి, ఏ రకంగా మీరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి వివరాలు అవన్నీ అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే హరీష్ రావు వెంబడి వెళ్తేందుకు వాస్తవానికి లాయర్కి అనుమతి ఉంటుంది. ఈ 41 CRPC కింద కానీ 160 కింద ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారము ఒక లాయర్ని వెంట తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎందుకో మరి పోలీసులు లాయర్ని అలో చేయలేదు. లాయర్ సమక్షంలో విచారించాల్సినటువంటి పరిస్థితి ఉన్నా, రూల్స్ అట్లా ఉన్నా కానీ లాయర్ని మాత్రం అలో చేయలేదు. హరీష్ రావు గారు లోపలికి వెళ్తూ ఉంటే మనం చూసినాం కూడా, లాయర్ అని చెప్పేసి 2-3 సార్లు చూసినా కానీ ఆయనని పోలీసులు మాత్రం లోపలికి అలో చేయలేదు. సరే చేయకపోతే ఆయననే ఒక్కడే లోపలికి వెళ్ళిండు. కొన్ని ఫైల్స్ అవన్నీ కూడా పట్టుకొని లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది, చూస్తూ ఉంది. కాబట్టి మరి విచారణలో ఏ రకమైనటువంటి ఉంటాయి, ఏంటిది, లోపల ఏమవుతున్నటువంటి అంశాలు మాత్రం వారు బయటకు వచ్చి చెప్తే తప్ప క్లారిటీగా అర్థం కాదు, ఏం అడిగిరు ఏం చేసిరు అనేటువంటి అంశం మీద. సో ఏదేమైనా అసలు కేసు ఆయన ఎట్లా ఇన్వాల్వ్ చేసిరు అంటే, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, అలాగనే ఒక ఛానల్కి సంబంధించినటువంటి ఎండి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా హరీష్ రావుని ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి ఆ కేసు ప్రకారమే ఈయనకు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. సో మేబీ గంటన్నర సేపట్లో ఆయన విచారణ పూర్తి అయిపోవచ్చు. గతంలో కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారించినప్పుడు కూడా ఇలాంటి సందర్భమే జరిగింది, ఇలాంటి వైఫల్యం జరిగింది. కానీ తీరా ఆయన బయటకు వచ్చినాక ఏముంది, అడిగిన క్వశ్చన్నే ఇక్కడ తిప్పి ఇక్కడ తిప్పి అడిగారు. సో వాళ్ళ బాధని నేను అర్థం చేసుకున్న, ఏసీబీ అధికారుల బాధని.
పైన ఉన్నటువంటి ప్రెజర్లో భాగంగా వాళ్ళు నన్ను విచారించలే తప్ప అందులో పెద్ద కేసులో ఏమీ లేదు, ఏమి లేకపోయినా కానీ ఇటు తిప్పి అటు తిప్పి అడిగిర్రు అని చెప్పేసి గతంలో ఏసీబీ విచారణ ఎదుర్కొని బయటకు వచ్చినటువంటి కేటీఆర్ గారు కూడా ఇదే విషయాన్ని చెప్పి మరి ఇప్పుడు హరీష్ రావు గారు బయటకు వచ్చి మాట్లాడితే తప్ప ప్రాపర్గా ఎలాంటి ప్రశ్నలు అడిగారు, ఏమయ్యింది, ఏ వ్యవహారం మీద ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేశారు అనేది మాత్రం తెలియదు ప్రియా. ఆదిశంకర్, మొత్తానికి హరీష్ రావుకు అసలు ఏ సెక్షన్ల కింద నోటీసులు ఇవ్వడం జరిగింది, అయితే ఇఫ్ ఇన్ కేస్ శిక్షలు పడితే ఆ సెక్షన్లకు ఎట్లాంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉందంటారు? అంటే ఆయనకు వాస్తవానికి అయితే సెక్షన్ 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసిరు. సో ఇది ఒకసారి మనం కేసు కనుక మొత్తం పూర్వాపరాలన్నీ కూడా చూస్తే కొంత డీటెయిల్గా చెప్పుకుంటే ఇది 2024లో నమోదైనటువంటి కేసు. అంటే ప్రభుత్వం వచ్చిన తొలి నాళ్లలోనే నమోదైనటువంటి కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కంప్లీట్గా అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 2 సంవత్సరాల పాటు, 2026 ఇది. సో 25 అయిపోయింది, 24 అయిపోయింది, 2 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఈ కేసులో రకరకాల స్టేట్మెంట్లు, రకరకాల వాంగ్మూలాలు, రకరకాల ఫిర్యాదులు, రకరకాల వార్తలు, కథనాలు మనం చూసినాం. మీడియాలో బొచ్చడి వార్తలు వచ్చినాయి. బీఆర్ఎస్ నాయకుల మీద రకరకాల వ్యక్తిత్వ హననాలకు సంబంధించినటువంటి వార్తలు చాలా వచ్చినాయి. బీఆర్ఎస్ నాయకులు ఒక మీడియా సంస్థ సంబంధించి ఆ సంస్థ మీద కూడా అక్కడ నిరసన వ్యక్తం చేయడము, అక్కడికి వెళ్ళి ఆ తప్పుడు కథనాలని ప్రజాక్షేత్రంలో నిలదీయడం, ఇట్లాంటివన్నీ కూడా చూసినాం మనం. ఈ మొత్తం ఒక సాగతిత ధోరణితోటి దాదాపు ఒక 2 సంవత్సరాలుగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తూనే ఉన్నది. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా అసహనం వ్యక్తం చేసింది ఈ సిట్ మీద కావచ్చు, ఈ కేసు వ్యవహారం పట్ల ప్రభుత్వ తీరు మీద కావచ్చు, సీరియస్ కూడా అయినటువంటి పరిస్థితి మనం చూసినాం. అయితే 2024లో నమోదైనటువంటి ఈ కేసు, దీని ఎఫ్ఐఆర్ నెంబర్, దీని క్రైమ్ నెంబర్ వచ్చేసి 243/2024. దీంట్లో మొత్తము 1, 2, 3, 4, 5, 6 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అలాగనే ఐటీ యాక్ట్లు అయితే 1, 2, 3, 4 ఐటీ యాక్ట్ల కింద కేసులు నమోదు చేశారు. మొత్తము ఒక 6, 4 మొత్తం 10-11 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఒక్కొక్క సెక్షన్ కింద ఏమేమి కేసు ఉన్నది అనేది, ఏమేమి శిక్షలు ఉన్నాయి, ఏ రకంగా ఉన్నది అనేటువంటి వ్యవహారాన్ని కూడా మనము ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఈ క్రైమ్ నెంబర్ వచ్చేసి 243/2024. ఇది 2024లో కేసు నమోదైంది, ప్రభుత్వం వచ్చిన కొత్తలో కేసు నమోదైంది. అయితే ఇందులో అండర్ సెక్షన్ ఐపీసీ కింద 166 సెక్షన్ కింద ఫస్ట్ ఒక కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తము ఈ సెక్షన్లు ఉన్నాయి. 166 అంటే 1 year జైలు శిక్ష ఉంటుంది, ఫైన్ ఉంటుంది. ఒక్కో సందర్భంలో 2 కలిపిగిడ పడేటువంటి అవకాశం ఉంటుంది. సెక్షన్ ఐపీసీ 166 కింద, ఐపీసీ 409 సెక్షన్ కింద కూడా సెక్షన్ కూడా ఇందులో పొందుపరిచారు. అయితే ఇది 10 years శిక్ష ఉంటుంది, 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది, ఫైన్ కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 409 సెక్షన్ కూడా ఈ కేసులో ఉన్నది. అలాగనే 427 కేసు కూడా పెట్టిరు. 427 కేసులో ఇందులో 2 years ఫైన్ ఉంటుంది. అంటే ఇది స్టేషన్ బెయిలే. 166 స్టేషన్ బెయిలే, 2 years పడేటువంటి 427 కూడా స్టేషన్ బెయిల్ వచ్చేస్తుంది. దాంట్లో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు లేవు. కానీ 409 ఏదైతే ఉందో అది 10 years పనిష్మెంట్ ఉంటుంది దానికి. అందులో కనుక నేరం రుజువు అయితే 10 సంవత్సరాల జైలు శిక్ష పడేటువంటి అవకాశం కనపడుతుంది. అలాగనే 201 సెక్షన్ ఐపీసీ 201 కింద అప్ టు 7 years వరకు జైలు శిక్ష పడుతుంది. నేరం రుజువు అయితే, అలాగనే ఫైన్ కూడా పడుతుంది. అయితే ఇందులో కేసు సివియారిటీని బట్టి 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ఫైన్ శిక్ష పడేటువంటి అవకాశం కూడా 201 ఐపీసీ సెక్షన్ కింద ఉన్నది. ఇక 120/B అనేటువంటి సెక్షన్ కింద 2 years కఠిన జైలు శిక్ష ఉన్నది. సో ఇందులో కూడా ఇది స్టేషన్ బెయిల్ కిందకే వస్తుంది. కానీ ఇందులో డిఫరెంట్ క్లాజెస్ ప్రకారము ఒకవేళ కనుక ఈ సెక్షన్ కింద కేసు నేరం రుజువు అయితే ఇందులో కఠిన కారాగార శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్క సందర్భాల్లో రేర్ కేసెస్లో లైఫ్ కూడా దీంట్లో పడేటువంటి ఛాన్సెస్ కనపడతా ఉన్నాయి. ఇంకా ఐపీసీ 34 సెక్షన్ కింద 5 years లేదా 6 సంవత్సరాల జైలు శిక్ష పడేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇది మొత్తము ఈ 6 సెక్షన్లు ఐపీసీ సెక్షన్లు. ఇక ఐటీ యాక్ట్ 65 కింద 3 years ప్లస్ 2 లక్షల జరిమానా విధించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది స్టేషన్ బెయిల్ కిందనే వచ్చేస్తుంది. అలాగనే ఐటీ యాక్ట్ 66 కింద 3 years 5 lakhs ఫైన్ పడేటువంటి 5 లక్షల జరిమానా విధించేటువంటి ఆస్కారం ఉంటుంది నేరం రుజువు అయితే. ఇంకా దాంతోపాటు 66/F/1B సబ్ క్లాస్ 2 కింద ఏదైతే ఉందో ఈ సెక్షన్ మాత్రం కొంత
బలమైనటువంటి సెక్షన్ ఇది ఐటీ యాక్ట్లో. ఇది దీంట్లో కనుక నేరం రుజువు అయితే లైఫ్ పడేటువంటి ఛాన్సెస్ కనపడతా ఉన్నాయి. అలాగే దాంతోపాటు ఐటీ యాక్ట్ 70 సెక్షన్ కింద కూడా ఒక 10 years లేదా 10 years దాంతోపాటు ఫైన్ పడేటువంటి అవకాశం ఉంది. అంటే కొంత కఠినమైనటువంటి సెక్షన్లు కూడా ఉన్నాయి ఇందులో. అరెస్ట్ అయ్యేటువంటి సెక్షన్లు, అరెస్ట్ అయ్యి జైలుకు పోయేటువంటి సెక్షన్లు కూడా పెట్టిర్రు. ఇవన్నీ అంటే ఈ సెక్షన్లన్నీ ప్రాపర్గానే పెట్టిర్రా, ఇందులో నేరం రుజువైందా అంటే పోలీసులు పెట్టేటువంటి సెక్షన్లకు మళ్ళీ మనం కోర్టులో వెళ్ళి కొట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. పోలీసులు ఎట్లా ఉంటుందంటే ఒక మనము ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో చూసినాం, అలాగనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఒకరిని అరెస్ట్ చేసి ఆయనని నిందితుడిగా చేర్చి ఆయన అరెస్ట్ చేసి ఆయన చేత ఒక స్టేట్మెంట్ బలవంతంగానో లేకపోతే ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా స్టేట్మెంట్ ఇచ్చినట్టు రాసుకొని ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఇతరులకు నోటీసులు ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి మనం చూసినాం. ప్రధానంగా ఇట్లాంటి కేసులు ఈడీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఈడీ ఇట్లాంటివన్నీ జిమ్మిక్కులు చేస్తూ ఉంటుంది. నిందితుల చేత స్టేట్మెంట్ ఇప్పించుకోవడం, మళ్ళీ ఇంకొకరిని అరెస్ట్ చేయడం, వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇప్పించుకోవడం, మళ్ళీ ఒకరిని అరెస్ట్ చేయడం. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఇందులో కూడా ఇప్పటిదాకా సిట్ సంపాదించినటువంటి ఆధారాలు ఏంటివి అంటే ఇప్పటిదాకా కోర్టుకు చూపించలేదు, మన సుప్రీంకోర్టు కూడా చూపించలేకపోయింది. మీరేం సాధించారు ఇప్పటిదాకా ఈ కేసులో, ఏమి ఆధారాలు తీసుకొచ్చిర్రు అంటే ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాన్ని కూడా కోర్టుల ముందు సబ్మిట్ చేయలేకపోయింది సిట్టు, రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం. కేవలము ఆరోపణలు దాని మీద మాత్రమే విచారణ చేసుకుంటా వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇన్ని సెక్షన్లు ఉన్నా కూడా ఎందుకు ఈ కేసు నిలబడదన్నటువంటి బలంగా లాయర్లు కానీ న్యాయవాదులు దీని మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు వాదిస్తున్నారంటే ఇవేవి కూడా నిలబడే సెక్షన్లు కాదు, కోర్టులో ఇవన్నీ కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేయాలనో అదే చేస్తూ ఉన్నది. సో దాంట్లో భాగంగా వాళ్ళ డ్యూటీ చేస్తే కూడా ఇప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తే ఇంకా ఈ దేశంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఏది కూడా మనుగడ సాధించలేదన్నటువంటి బలమైనటువంటి నమ్మకం కూడా ఉన్నది. గతంలో సుప్రీంకోర్టు ఇలాంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది చెప్పండి మీరు అని చెప్పేసి కూడా గతంలో సుప్రీంకోర్టు ఇదే కేసులో విచారణ వచ్చినప్పుడు కూడా మాట్లాడింది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, మీరు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు, ఫోను రికార్డ్ అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు, మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అని కూడా గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. సో కాబట్టి ఇది కేసులకు సంబంధించినటువంటి సెక్షన్లు, ఎన్ని సెక్షన్లు ఉన్నా ఏమున్నా ఇది బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం క్లియర్గా ఇది కంప్లీట్ ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసమే. దీంట్లో అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకే మైలేజ్ అవుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏమీ లేదనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో ఉన్నది. ఒకవేళ కనుక హరీష్ రావును అరెస్ట్ చేసినా లేకపోతే ఇంకా ఎవరిని అరెస్ట్ చేసినా ఈ కేసులో అది బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ అధికారం కోల్పోయిన తర్వాత అధికారంలో ఉన్నదానికంటే కూడా బలంగా తయారైంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ప్రజల్లో ఒక రకమైనటువంటి అవగాహన వచ్చేసింది. కేసీఆర్ మీద ఇంకా మద్దతు పెరిగేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నది. ఇప్పుడు రైతు బంధు విషయం చూసుకున్నా, రైతుల విషయం చూసుకున్నా, లేకపోతే నిరుద్యోగుల విషయం చూసుకున్నా ఏ ఒక్క వర్గం కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల సంతృప్తితో లేదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో కాబట్టి ఒకవేళ ఇప్పుడు అరెస్టులు చేసి జైల్లో పెడితే ఇంకింత మైలేజ్ అవుతుంది. ఒకవేళ జైల్లో పెట్టినా 1 నెలనో 2 నెలల్లో జైల్లో పెట్టగలుగుతారు. వీరంత తొందరగా వాళ్ళు ఈ పెద్ద బలమైనటువంటివి ఏం కాదు, ఇవన్నీ ఆధారాలైనటువంటి సెక్షన్లు కాబట్టి దీంట్లో కోర్టులలో ఇవి వీగిపోయే వాళ్ళకి బెయిల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒకవేళ వాళ్ళు జైలుకు వచ్చినాక బెయిల్ వస్తే మాత్రం తప్పకుండా ఇంకా అగ్రెసివ్గా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ప్రజల్లోకి చొచ్చుకుపోతారు, పాదయాత్ర లాంటివి చేస్తారు, సభలు పెడతారు, ఇంకా ఎక్కువగా పోతుంది. ఇప్పుడు వాస్తవానికి అలా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసు లేకముందుకు ఆయన కేవలం కొడంగల్ నాయకుడే. కానీ ఓటుకు నోటు కేసు రావడంతో ఆయన స్టేట్ లీడర్ అయ్యిండు. ఓటుకు నోటు కేసులో ఆయన అరెస్ట్ అయ్యి జైలుకు పోవడంతో ఆయనని మీడియా ఎక్కువ అటెన్షన్ చేసింది, ఎక్కువ ఆయన మీడియాని గ్రాప్ చేయగలిగిండు. దాని ద్వారా ఎక్కువగా ఆయనకు పబ్లిసిటీ వచ్చింది, ఎక్కువ ఇవాళ ఆయన ముఖ్యమంత్రి దాకా పోగలిగిండు. ఎవరైనా అరెస్ట్ అయితే ఒక నానుడి కూడా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు నెక్స్ట్ సీఎం అవుతా ఉన్నారు అని చెప్పేసి. సో కాబట్టి మరి ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎక్కువ పబ్లిసిటీ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం ఇంటెన్షను, సిట్ ఇంటెన్షన్ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టుడు కాదు, వీళ్ళని మానసికంగా పార్టీని ఎక్కడ కూడా ముందుకు పోకుండా మానసికంగా క్షోభించడము, ఒక రకంగా వాళ్ళని డిస్టర్బ్ చేసి వీళ్ళు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలు అంటే ఇవి మినీ అసెంబ్లీ లాంటి ఎన్నికలు. ఇవి 116, 117 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఈసారి పెద్దగా అయింది, 300 డివిజన్లు అయింది. ఇది ఒక మినీ అసెంబ్లీ లాంటి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. దాదాపు 1.5 జనాభా ఉన్నటువంటి హైదరాబాద్లో ఎన్నికలు జరగబోతున్నాయి. 1.5 జనాభా ఉన్నటువంటి హైదరాబాదు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మీద ఇంకా వ్యతిరేకత వచ్చేటువంటి విధంగా ఇట్లా కీలక నాయకులను అరెస్ట్ చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది, అది ఇంకింత డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ప్రభుత్వం కూడా అరెస్ట్ చేయాలని చూడడం లేదు. కేవలం బదనాం చేయాలా,
కేవలం ఇది చేయాలన్నటువంటి ఇంటెన్షన్తో ఇలా చేస్తున్నారు అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట.